Okay, so hello students. So first question. Okay, so question number one. So read that question. The first session of the Constant Assembly was held in which place? Okay, సో ఒకసారి క్వశ్చన్ కేర్ఫుల్గా చదివి ఆన్సర్స్ చూసి సో ఏదో ఆన్సరో ఒకసారి మీరు గెస్ చేయండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద కాన్స్టెంట్ అసెంబ్లీ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? సో ఇక్కడ క్వశ్చన్ మనకి దేని గురించి అడిగారు అంటే రాజ్యాంగ పరిషత్తు. కాన్స్టెంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్తు. రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఓకే అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. సో డైరెక్ట్ క్వశ్చన్. అసలు రాజ్యాంగ పరిషత్ అంటే ఏంటి? సో రాజ్యాంగ పరిషత్తుని ఎప్పుడు ఏర్పాటు చేశారు? అసలు ఈ రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది సభ్యులు ఉన్నారు? సో వీళ్ళని ఏ విధంగా ఎన్నుకున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. సో అసలు ఈ కాన్స్టెంట్ అసెంబ్లీ అంటే ఏంటి అంటే సో 1946లో సో మన భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగం రాసుకోవటం కోసం సో క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఓకే, సో క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఓకే, సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది మన ఇండియా రావటం జరిగింది. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ముగ్గురు మెంబర్స్ ఉంటారు. సర్ స్టాఫర్డ్ క్రిప్స్, పెతిక్ లారెన్స్ అండ్ ఏవి అలెగ్జాండర్. ఈ ముగ్గురు సభ్యులతో కూడినటువంటి దానిని మనం క్యాబినెట్ మిషన్ అంటాం. వీళ్ళు 1946లో మన ఇండియా వస్తారు. సో మన భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగం రాసుకోవడం కోసం రాజ్యాంగ పరిషత్తుని ఆమోదించింది ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 మెంబర్స్, సాఫర్డ్ క్రిప్స్ అండ్ పెతిక్ లారెన్స్ అండ్ ఏవి అలెగ్జాండర్. సో అట్లా మనకి ఈ రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రాజ్యాంగ పరిషత్తుని ఎందుకు ఏర్పాటు చేశారు అనేది కనుక తీసుకుంటే సో వాట్ ఇస్ ద ఓకే సో మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కాన్స్టెంట్ అసెంబ్లీ దట్ ఈస్ టు డ్రాఫ్ట్ ది కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా. టు డ్రాఫ్ట్ ది కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా. ఓకే, భారతదేశంకి ఒక ప్రత్యేక రాజ్యాంగం రాయటం కోసం సో భారతదేశానికి ఒక ప్రత్యేక ఒక రాజ్యాంగాన్ని రాయటం కోసం 1946వ సంవత్సరంలో ఈ రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేయటం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు రాజ్యాంగ పరిషత్తు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే భారతదేశానికి రాజ్యాంగం రాయటం కోసం. సో భారత రాజ్యాంగం రాయటం కోసం రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటుకు ఆమోదం తెలిపింది అంటే ఎవరు అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఓకే, సో ఆ క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అంటే సర్ స్టాఫర్డ్ క్రిప్స్, పెతిక్ లారెన్స్ అండ్ ఏవి అలెగ్జాండర్. ఓకే, అట్లా ఈ కాన్స్టెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కాన్స్టెంట్ అసెంబ్లీకి మనకి ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. సో మొత్తం మెంబర్స్ కనుక తీసుకుంటే ఈ కాన్స్టెంట్ అసెంబ్లీల మెంబర్స్ బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే 1947 కంటే ముందు దీని స్ట్రెంత్ కనుక తీసుకుంటే 389. సో రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 389. ఓకే, అవుట్ ఆఫ్ దిస్ 389, 296 సీట్స్ అలొకేటెడ్ టు ఓకే ప్రావిన్సెస్ అండ్ యూనియన్ టెరిటరీస్. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకి 296 సీట్లు కేటాయించారు. అలానే ప్రిన్స్లీ స్టేట్స్ ఓకే స్వదేశీ సంస్థానాలు మనకు 552 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి కదా. 552 స్వదేశీ సంస్థానాలకి 93 సీట్లు కేటాయించారు. సో 296 ప్లస్ 93, 389. సో ద ఒరిజినల్ స్ట్రెంత్ ఆఫ్ కాన్స్టెంట్ అసెంబ్లీ 389. ఓకే, ఇది ఎప్పుడు అంటే ఇండిపెండెన్స్ కి ముందు. ఆ తర్వాత మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత సో పాకిస్తాన్కి సంబంధించిన సపరేట్ అయిపోయిన తర్వాత కాన్స్టెంట్ అసెంబ్లీ కూడా డివైడ్ అయింది. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఓకే ఇండిపెండెన్స్ తర్వాత ద స్ట్రెంత్ రెడ్యూస్డ్ టు 299. Out of these 299, 229 seats allocated to states and 70 seats allocated to princely states. ఓకే, అర్థమైందా? సో మొత్తం రాజ్యాంగ పరిషత్తు సభ్యుల సంఖ్య ఎంత అంటే స్వతంత్రానికి పూర్వం 389. దీంట్లో 296 సీట్లేమో మనకి ఓకే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సీట్లు ఇచ్చారు. అలానే ప్రిన్స్లీ స్టేట్స్ స్వదేశీ సంస్థానాలకి 93 సీట్లు కేటాయించారు. తర్వాత ఇది ఒరిజినల్ స్ట్రెంత్. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ నెంబర్లో మనకి డిక్రీజ్ అనేది వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ సపరేట్ అయిపోయిన తర్వాత ఆ కాన్స్టెంట్ అసెంబ్లీ కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోతారు. ఓకే, సో అప్పుడు మన ఇండియాకి సంబంధించి కాన్స్టెంట్ అసెంబ్లీ స్ట్రెంత్ ఎంత అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 299.
So out of these 299, 229 members from states, that is provinces, and 70 members from princely states. ఇది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి స్ట్రెంత్. సో ఆ తర్వాత మనకి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. ఈ ఎలక్షన్స్ లో సో కాంగ్రెస్ పార్టీ 208 సీట్స్, ఓకే, లార్జెస్ట్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేస్తుంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆ తర్వాత ముస్లిం లీగ్ ఒక 73 సీట్స్, అలానే అదర్స్ ఒక 15 సీట్స్ చేయటం జరుగుతుంది అనమాట. ఓకే, సో టోటల్ 296. ఓకే, ఓటింగ్ అయిపోయింది. ఆ తర్వాత సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్, సో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ హెల్డ్ ఆన్ డేట్ కనుక తీసుకుంటే సో December 9, 1946. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో December 9, 1946 రాజ్యాంగ పరిషత్, అంటే ఎన్నికలు అయిపోయినాయి. ఆ ఎన్నికల్లో కొంతమంది నామినేట్ అయ్యారు, కొంతమంది ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఓకే, అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారు, నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు. అంటే మన రాజ్యాంగ పరిషత్తులో మెంబర్స్ అందరూ, మన రాజ్యాంగ పరిషత్తుని ఏమంటాము అంటే పార్షియల్లీ ఎలక్టెడ్ బాడీ, సో పార్షియల్లీ ఎలక్టెడ్ బాడీ, సో పార్షియల్లీ నామినేటెడ్ బాడీ, పార్షియల్లీ ఎలక్టెడ్ బాడీ అండ్ పార్షియల్లీ నామినేటెడ్ బాడీ. అంటే కొంతమంది సభ్యులనేమో ఎన్నుకున్నారు, కొంతమంది సభ్యులనేమో ఓకే సో నామినేట్ చేయబడ్డారు. సో ఇట్ ఈస్ ఏ పార్షియల్లీ నామినేటెడ్ బాడీ అండ్ పార్షియల్ ఎలక్టెడ్ బాడీ. సో ఆ విధంగా సో మొత్తం ఎలక్షన్స్ ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. తర్వాత ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకున్నారు అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశం December 9, 1946 సంవత్సరంలో జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఆ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఆ ఫస్ట్ మీటింగ్ అనేది మనకి ఎక్కడ జరిగింది? సో రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది? సో ఎప్పుడు జరిగింది అంటే December 9, 1946. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగారు అంటే ఎక్కడ జరిగింది? సో ఆప్షన్స్ బాంబే, కలకత్తా, లాహోర్, న్యూఢిల్లీ. ఓకే, ఇది ఎక్కడ జరిగింది అంటే సో పార్లమెంట్ సెంట్రల్ హాల్. అంటే అప్పుడు 1946 లో మనకి పార్లమెంట్ ఉంది కదా, ఆ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది సార్. సో పార్లమెంట్ సెంట్రల్ హాల్. ఓకే, ఇది ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లొకేటెడ్ న్యూఢిల్లీ. సో ఫస్ట్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఎట్ విచ్ ప్లేస్? దట్ ఈస్ న్యూఢిల్లీ. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ న్యూఢిల్లీ. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ మీటింగ్. ఇదేమో డేట్ December 9, 1946న ఆ రోజున ఎక్కడ జరిగింది? పార్లమెంట్ సెంట్రల్ హాల్లో, సో న్యూఢిల్లీలో జరిగింది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ డి. ఓకే, నెక్స్ట్ వన్. సెకండ్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ ద పార్లమెంట్ పాస్డ్ ద సిటిజన్షిప్ యాక్ట్? సో ఇది దేనికి సంబంధించింది అంటే సిటిజన్షిప్కి, అంటే పౌరసత్వానికి సంబంధించిన క్వశ్చన్. సో సిటిజన్షిప్ ఓకే, జనరల్గా మీరు ఏ కంట్రీ తీసుకున్నా 2 టైప్స్ ఆఫ్ సిటిజన్స్ ఉంటారు మనకి. 2 టైప్స్ ఆఫ్ సిటిజన్స్. ఫస్ట్ సిటిజన్స్ ఆఫ్ దట్ కంట్రీ అండ్ ఏలియన్స్. ఓకే, ఈ ఏలియన్స్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటారు, ఫ్రెండ్లీ ఏలియన్స్ అండ్ ఎనిమీ ఏలియన్స్. ఫ్రెండ్లీ ఏలియన్స్, ఎనిమీ ఏలియన్స్. మీరు ఏ కంట్రీ తీసుకోండి, 2 రకాల పౌరులు ఉంటారు. ఒకటి ఆ దేశానికి సంబంధించిన పౌరులు, దే ఎంజాయ్ ఆల్ ద రైట్స్, వీళ్ళకి ఆ దేశంలో, ఆ దేశ ప్రజలుగా ఆ దేశంలో అన్నిటి మీద వీళ్ళకి హక్కులు ఉంటాయి. అంటే ఆ దేశ ప్రభుత్వం ఇచ్చేటువంటి హక్కులన్నీ కూడా వీళ్ళకి చెందుతాయి. అలానే ఏలియన్స్ ఉంటారు, అంటే వీళ్ళు ఆ దేశానికి సంబంధం లేని వాళ్ళు, విదేశీయులు. సో విజిట్ చేయటానికి కోసం ఈ విధంగా వస్తుంటారనమాట. ఓకే, సో అంటే మన దేశం కాని వాళ్ళని మనం ఏలియన్స్ అంటాం. ఓకే, విదేశీయులు. ఈ ఏలియన్స్ మళ్ళీ మనకి 2 రకాలుగా ఉంటారు, ఫ్రెండ్లీ ఏలియన్స్, ఎనిమీ ఏలియన్స్. అంటే మన కంట్రీతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటువంటి కంట్రీస్కి సంబంధించినటువంటి సిటిజన్స్ని మనం ఫ్రెండ్లీ ఏలియన్స్ అంటాం. అలానే మనతో యుద్ధం చేస్తున్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అలాంటి కంట్రీస్కి సంబంధించినటువంటి సిటిజన్స్ని మనం ఎనిమీ ఏలియన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఇజ్రాయెల్ మంచి రిలేషన్షిప్ ఉంది. అప్పుడు ఆ ఇజ్రాయెల్ కంట్రీ నుంచి ఎవరైనా మన ఇండియా వచ్చారనుకోండి, వాళ్ళు ఏమంటామంటే ఫ్రెండ్లీ ఏలియన్ అంటాం. ఎందుకని అంటే మనకి ఇజ్రాయెల్కి మంచి రిలేషన్షిప్ ఉంది. అలానే సో పాకిస్తాన్ లేదా చైనా, సో అంత రిలేషన్స్ కరెక్ట్గా లేవు మనకి ఇప్పుడు.
సో, ఆ కంట్రీకి సంబంధించిన పర్సన్ మనం ఏమంటామంటే ఎనిమీ ఏలియన్ అంటాం. ఇట్లా మీరు ఏ కంట్రీ తీసుకున్నా సిటిజన్స్ 2 రకాలుగా ఉంటారు. సో, సిటిజన్స్ ఆఫ్ దట్ కంట్రీ అండ్ ఏలియన్స్. అట్లా ఈ సిటిజన్‌షిప్‌కి సంబంధించి మనకి ఏ పార్ట్‌లో చెప్పడం జరిగింది అంటే, పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సిటిజన్‌షిప్ పార్ట్ 2. ఓకే. అయితే దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ తీసుకుంటే సిటిజన్‌షిప్‌కి సంబంధించిన ఆర్టికల్స్ తీసుకుంటే ఆర్టికల్ 5-11. ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు మనకి ఈ సిటిజన్‌షిప్‌కి సంబంధించినటువంటి విషయాలు చెప్తుందనమాట. ఓకే. అయితే సో, మన కాన్స్టిట్యూషన్ ఏం చేసింది అంటే, పార్లమెంట్‌కి ఒక పవర్ అనేది ఇవ్వటం జరిగింది ఆర్టికల్ 11లో. సో, 5-11 ఆర్టికల్స్ సిటిజన్‌షిప్‌కి సంబంధించినవి చెప్పుకున్నాం గదా! అందులో 11థ్ ఆర్టికల్ మనకేం చెప్పింది అంటే, ఆర్టికల్ 11 ఓకే. సో, పార్లమెంట్ హాస్ ఎ పవర్ పార్లమెంట్ హాస్ ఎ పవర్ టు ఆల్టర్ ఎనీ ప్రొవిజన్స్ టు ఆల్టర్ ఎనీ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు సిటిజన్‌షిప్. ఓకే. సో, ఆర్టికల్ 11 మనకేం చెప్తది అంటే, ఈ పౌరసత్వానికి సంబంధించి ఏదైనా మార్పులు, చేర్పులు చేయాలి అంటే కేవలం సో, రాజ్యాంగం పార్లమెంట్‌కి మాత్రమే అధికారం ఇచ్చింది. ఆర్టికల్ 11 ప్రకారం. సో, పార్లమెంట్ హాస్ పవర్ టు ఆల్టర్ అంటే చేంజ్ మార్చడం. అంటే ఈ సిటిజన్‌షిప్‌కి సంబంధించినటువంటి ఏవైనా మార్పులు, చేర్పులు చేయాలి అంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 11 ద్వారా ఆ అధికారం ఎవరికిచ్చింది అంటే ఓకే. సో, దట్ ఈస్ సో, పార్లమెంట్‌కి ఇవ్వటం జరిగింది. ఓకే. ఇప్పుడు ఆర్టికల్ 11లో ఉన్నటువంటి పవర్‌ని యూజ్ చేసుకొని పార్లమెంట్ మనకేం చేసింది అంటే, ఒక యాక్ట్ అనేది చేయటం జరిగింది. అదే సిటిజన్‌షిప్ యాక్ట్. సో, ఆర్టికల్ 11లో ఉన్నటువంటి ఆ పవర్‌ని యూజ్ చేసుకొని పార్లమెంట్ మనకి ఓకే. సిటిజన్‌షిప్ యాక్ట్‌ని చేయటం జరిగింది. సో, పౌరసత్వ చట్టం ఓకే. ఆర్టికల్ 11ని బేస్ చేసుకొని. ఈ సిటిజన్‌షిప్ యాక్ట్‌లో మనకి ఏం చెప్పింది అంటే, సో, ఎక్వైజేషన్ ఆఫ్ ద సిటిజన్‌షిప్ ఎక్వైజేషన్ ఆఫ్ సిటిజన్‌షిప్ అంటే భారతదేశ పౌరసత్వాన్ని మనం ఎన్ని మార్గాలుగా పొందవచ్చు. అలానే లాస్ ఆఫ్ సిటిజన్‌షిప్, లాస్ ఆఫ్ సిటిజన్‌షిప్ సిటిజన్‌షిప్‌ని ఏ విధంగా కోల్పోతారు? సో, ఈ సిటిజన్‌షిప్‌ని ఎన్ని విధాలుగా పొందవచ్చు అంటే 5 విధాలుగా పొందవచ్చు. అవేంటి అంటే బై బర్త్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, ఇన్‌కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. పుట్టుక ద్వారా, వారసత్వం ద్వారా, రిజిస్ట్రేషన్ పద్ధతి ద్వారా, సహజీకృత పద్ధతి ద్వారా, భూభాగాల విలీనం ద్వారా. ఈ 5 పద్ధతుల ద్వారా సిటిజన్‌షిప్ అనేది మనం పొందవచ్చు. ఎవరైనా భారతదేశ సిటిజన్‌షిప్. ఓకే. అలానే సిటిజన్‌షిప్ ఎన్ని విధాలుగా పోగొట్టుకోవచ్చు అంటే 3 రకాలు. అవేంటంటే రెనౌన్షియేషన్, టెర్మినేషన్, డిప్రివేషన్ ఇట్లా ఇవన్నీ మనకి ఎక్కడ చెప్పారు అంటే, ఇదిగో ఈ సిటిజన్‌షిప్ యాక్ట్‌లో చెప్పడం జరిగింది. అయితే ఈ సిటిజన్‌షిప్ యాక్ట్ పార్లమెంట్ ఎప్పుడు చేసింది అంటే 1955 1955 సంవత్సరంలో ఈ సిటిజన్‌షిప్ అనే యాక్ట్‌ని చేయటం జరిగిందనమాట. ఇప్పుడు క్వెషన్ అదే కదా! సో, విచ్ ఇయర్ పార్లమెంట్ పాస్డ్ ద సిటిజన్‌షిప్ యాక్ట్. సో, ఈ సిటిజన్‌షిప్ యాక్ట్‌ని పార్లమెంట్ ఎప్పుడు పాస్ చేసింది అంటే దట్ ఈస్ ఆప్షన్ బి. సో, సిటిజన్‌షిప్ యాక్ట్ 1955 భారత పౌరసత్వ చట్టం ఓకే. సో, 1955 సీఏఏ సిటిజన్‌షిప్ యాక్ట్. సో, సిటిజన్‌షిప్ యాక్ట్ 1955. సో, ఆన్సర్ బి. సెకండ్ ఆన్సర్ సో, బి. ఓకే. సో, ఈ సిటిజన్‌షిప్ యాక్ట్‌లోనే ఎన్ని రకాలుగా మనం సిటిజన్‌షిప్ పొందవచ్చు, ఎన్ని రకాలుగా పోగొట్టుకోవచ్చు, అవన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ వన్. విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీస్? సో, ఇది పార్ట్స్‌కి సంబంధించినటువంటి క్వెషన్. విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీస్ డీపీఎస్‌పీస్. సో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్‌కి సంబంధించింది. సో, మొత్తం అసలు మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటే సో, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ జనవరి 26, 1950 అంటే మన రాజ్యాంగం అమల్లోకొచ్చినటువంటి రోజున దీన్నే మనం ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్.
సో జనవరి 26, 1950. ఓకే. అయితే ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్. సో ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే బేస్డ్ ఆన్ 2019. ఒక్కసారి ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు జనవరి 26, 1950. సో ప్రస్తుతం అంటే బేస్డ్ ఆన్ 2019. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్రియాంబుల్, అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజున మన రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయంటే ఒక ప్రియాంబుల్ ఉంది, అలానే 395 ఆర్టికల్స్. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395 ఆర్టికల్స్. ఈ 395 ఆర్టికల్స్ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేశారు అంటే 22 పార్ట్స్. ఎన్ని పార్ట్స్? 22 పార్ట్స్ గా డివైడ్ చేశారు. 395 ఆర్టికల్స్ ని 22 పార్ట్స్ గా డివైడ్ చేశారు. అలానే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 8 షెడ్యూల్స్. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. సో జనవరి 26, 1950. ఓకే. ఆ రోజున మన రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయి? ప్రియాంబుల్, సో రాజ్యాంగ ప్రవేశిక. సో 395 ఆర్టికల్స్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ఆర్టికల్స్? 395 ఆర్టికల్స్. These 395 articles can be divided into how many parts? These 395 articles can be divided into 20 parts. Sorry, 22 parts. Listen careful. So అదైనా అలానే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 8 షెడ్యూల్స్ ఉన్నాయి. మరి ప్రెసెంట్ అంటే బేస్డ్ ఆన్ 2019. సో ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ వి హావ్ ఎ ప్రియాంబుల్ సేమ్. అలానే అబౌట్ 470 ఆర్టికల్స్. ఈ ఎగ్జాక్ట్ గా 470 కాదు సార్, ఇది మారుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతానికి ఈ డేట్ వరకు అబౌట్ 470 ఆర్టికల్స్. దీస్ 470 ఆర్టికల్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 25 పార్ట్స్. ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయి ఉన్నాయి అంటే మొత్తం 470 ఆర్టికల్లు 25 పార్ట్లుగా డివైడ్ అయి ఉన్నాయి. అలానే 12 షెడ్యూల్స్. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 12 షెడ్యూల్స్ గా ఉన్నాయి. ఓకే. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే పార్ట్స్. ఓకే. సో 395 ఆర్టికల్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 22 పార్ట్స్ అండ్ 470 ఆర్టికల్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 25 పార్ట్స్. ఇప్పుడు మన క్వశ్చన్ పార్ట్స్ అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే 22 పార్ట్స్ ఉన్నాయి. మరి ప్రెసెంట్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే 25 పార్ట్స్ ఉన్నాయి. ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో 22 పార్ట్స్. సో 470 ఆర్టికల్స్ ఏమో ప్రెసెంట్. అసలు పార్ట్ అంటే ఏంటి? పార్ట్ అంటే ఏంటంటే సిమిలర్ గా ఉన్నటువంటి ఆర్టికల్స్ ని కలిపి సో ఒక పార్ట్ గా డివైడ్ చేయడం జరిగింది అనమాట. సిమిలర్ గా ఉన్నటువంటి ఆర్టికల్స్. ఓకే. సో దాన్ని మనం పార్ట్ అని పిలుస్తాం, సిమిలర్ ఆర్టికల్స్. ఓకే. సో అట్లా మనకి ప్రెసెంట్ 25 పార్ట్స్ ఉన్నాయన్నమాట. అందులో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. సో విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్? ఒక్కసారి పార్ట్స్ కనుక తీసుకుంటే పార్ట్ 1 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, పార్ట్ 2 సిటిజన్షిప్, పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశిక సూత్రాలు. ఏ పార్ట్? పార్ట్ 4. ఓకే. సో విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలకి సంబంధించినటువంటి పార్ట్ ఏంటి అంటే దట్ ఈస్ పార్ట్ 4. ఓకే. పార్ట్ 2 ఏమో సిటిజన్షిప్ కి సంబంధించింది, పార్ట్ 5 ఏమో యూనియన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించింది, పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించింది. సో ఇప్పుడు మనల్ని అడిగింది సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ కాబట్టి పార్ట్ 4 డీల్స్ విత్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ దట్ ఈస్ పార్ట్ 4B. ఓకే. నెక్స్ట్ వన్. Next, which article of the Indian Constitution says that there shall be a President of India? Which article of the Indian Constitution says that there shall be a President of India? అంటే సో భారతదేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు అని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో చెప్పడం జరిగింది? అంటే ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి సో ప్రెసిడెంట్ ఉంటారు అని మెన్షన్ చేసినటువంటి ఆర్టికల్ ఏంటి? అంటే ఇక్కడ మనకి ప్రెసిడెంట్ గురించి ఇచ్చారనమాట. ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి ఆర్టికల్స్. సో ఒక్కసారి ఇక్కడ డీటెయిల్ గా చూస్తే ఆర్టికల్స్ 52 టు ఆర్టికల్స్ 78
Articles 52 to Article 78 of our Indian Constitution deals with Union Executive. ఓకే. సో, 52 ఆర్టికల్ నుంచి 78 ఆర్టికల్ వరకు మనకి పార్ట్ 5లో దేని గురించి తెలుపుతుంది అంటే, యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి తెలుపుతుంది. ఈ యూనియన్ ఎగ్జిక్యూటివ్‌లో ఎవరెవరు ఉంటారు సార్ అంటే, సో ఫస్ట్ వన్ ప్రెసిడెంట్, సెకండ్ వన్ వైస్ ప్రెసిడెంట్, థర్డ్ ప్రైమ్ మినిస్టర్, ఫోర్త్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కేంద్ర మంత్రి మండలి. సో లాస్ట్ వన్ అటార్నీ జనరల్. వీళ్ళ ఐదుగురిని కలిపి మనం ఏమంటామంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటాం. ఫ్రమ్ 52 to 78 deals with union executive. As a part of union executive, okay, we discussed about president, vice president, prime minister, council of ministers and attorney general. వీళ్ళందరినీ కలిపి మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని పిలవడం జరుగుతుంది. ఆ యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో ఆర్టికల్స్ ఏంటి అంటే 52 to 78. ఓకే. సో అయితే ఈ యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఓకే, ప్రెసిడెంట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, సో అసలు ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి? ఇక్కడ మనకి ఆర్టికల్ 74 ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 74 మనకి ఏం చెప్తుంది అంటే, ఓకే, సో ప్రెసిడెంట్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, the prime minister is head. లేదు, సింపుల్ గా ఆర్టికల్ 74 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్, give aid and advice to president. అర్థమైందా సార్? సో అంటే ఆర్టికల్ 74 ప్రకారం ఆర్టికల్ 74 మనకి ఏం చెప్తుంది అంటే, ఓకే, ప్రధానమంత్రి అధ్యక్షతన గల కేంద్ర మంత్రి మండలి, ఓకే, సో రాష్ట్రపతికి సలహాలు ఇవ్వును. ఓకే, రాష్ట్రపతికి సలహాలు ఇస్తారు. అంటే ఇక్కడ దీంట్లో క్లియర్ గా సో ప్రెసిడెంట్ గురించి మనకి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఎయిడ్ అండ్ అడ్వైస్ టు ది ప్రెసిడెంట్, సో బేస్డ్ ఆన్ ఆర్టికల్ 74. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఈ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో గల కేంద్ర మంత్రి మండలి ఏదైతే ఉంటుందో, ఆ కేంద్ర మంత్రి మండలి చెప్పిన దాని ప్రకారం మాత్రమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి పనిచేస్తారు. అర్థమైందా సార్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన సొంతగా ఏ పని చేయటానికి లేదు. ఓకే, సో తన సొంతగా ఏ పని చేయటానికి లేదు. మరి ఏం చేస్తారు అంటే, ఇదిగో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏ మాట అయితే చెప్తారో అది మాత్రమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. సో దట్ ఈస్ ఆర్టికల్ 74. ఓకే, ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, టు ద ప్రెసిడెంట్. ఓకే, ఇక్కడ సో భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసింది ఆర్టికల్ 74 గురించి డిస్కస్ చేశాను. సో ఆర్టికల్ 74 ఏంటి అంటే, సో రాష్ట్రపతికి సహాయం ఇవ్వడానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారు, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్ అంటే, ఇక్కడ ప్రెసిడెంట్ కి సహాయం గురించి చెప్పారు కానీ సో ప్రెసిడెంట్ ఉంటారు అని మనకి తెలియజేయలేదు. సో ఈ ఆర్టికల్లో అలానే 61 చూద్దాం. ఆర్టికల్ 61 ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంపీచ్మెంట్ అంటే రాష్ట్రపతిని తొలగించే సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనల్ని తొలగించాలని అడిగారా? లేదు. అసలు రాష్ట్రపతిని మెన్షన్ చేసేటువంటి, ఓకే, అసలు రాష్ట్రపతి ఉంటారు అని చెప్పేసి ఆర్టికల్ ఏంటి అంటే, సో దట్ ఈస్ ఆర్టికల్ 52. సో ఆప్షన్ సి. ఓకే, సో 74 ఏమో ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ద ప్రెసిడెంట్. అలానే 61 తీసుకుంటే సో ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్. సో ఇక్కడక్కడ మనకి
సో ప్రెసిడెంట్ గురించి అడిగారు అంటే సో దట్ ఈస్ 52. ఓకే, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ దేర్ షెల్ బి ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? సో దట్ ఈస్ ఆర్టికల్ 52. నెక్స్ట్ వన్, సిక్స్త్ క్వశ్చన్. Question number 6. Which one of the following articles deals with the appointment of the Prime Minister and other ministers? So very important one. Okay, so ఒకసారి క్వశ్చన్ కేర్ఫుల్ గా చదవండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్? ఓకే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ అపాయింట్మెంట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్? ప్రధానమంత్రి మరియు ఇతర మంత్రుల నియామకానికి సంబంధించి కింది కథనాలలో ఏది ఉంది అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ని అలానే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేసేది ఎవరు అని ఇక్కడ దీని మీనింగ్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ డీల్స్ విత్ అపాయింట్మెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్? ఓకే, మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 75, ఆర్టికల్ 75, ఈ ఆర్టికల్ 75 మనకి ఏం చెప్తుంది అంటే, సో జాగ్రత్తగా వినండి. దేర్ షెల్ బి ఏ or prime minister shall be appointed by, so article 75, prime minister shall be appointed by president and whose advice council of ministers also appoint. COM అంటే council of ministers అంటే కేంద్ర మంత్రులు, also appointed by president. ఓకే, సో ఒకసారి ఆర్టికల్ 75 వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ 75లో మనకి ఏం చెప్పారు అంటే, ప్రైమ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అంటే ప్రధానమంత్రిని నియమించేది ఎవరు? రాష్ట్రపతి. ఎవరు చెప్పారు సార్? ఆర్టికల్ 75. సో ప్రైమ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. అలానే ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైజ్తో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అంటే ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు కేంద్ర మంత్రి మండలిని కూడా రాష్ట్రపతియే నియమిస్తాడు. ఇది మనకి చాలా క్లియర్గా ఆర్టికల్ 75లో చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? ఎవరిని పడితే వాళ్ళని ప్రధానమంత్రిగా ప్రెసిడెంట్ నామినేట్ చేయొచ్చు, అపాయింట్ చేయొచ్చనా? అది కాదు దాని అర్థం. అంటే ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతే, ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు కేంద్ర మంత్రి మండలిని కూడా నియమించేది రాష్ట్రపతే. ఇంతవరకు ఓకే ఆర్టికల్ 75 ప్రకారం. అయితే ఇంకా ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అంటే, మరి ఏ వ్యక్తిని ఎవరిని ప్రధానమంత్రిగా నియమిస్తారు రాష్ట్రపతి అంటే, సార్ మనకి లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి ప్రస్తుతం. ఈ 543 సీట్లకు గాను ఏ పార్టీకైతే మెజారిటీ సీట్స్ వస్తాయో, ఆ మెజారిటీ పార్టీ యొక్క లీడర్ని ప్రైమ్ మినిస్టర్గా ఆర్టికల్ 75 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. సో మళ్ళీ జాగ్రత్తగా చూడండి. సో ఏ వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తారు అంటే, 543 లోక్సభ సీట్లకి గాను ఏ పార్టీకైతే 272 కంటే ఎక్కువ సీట్లు వస్తాయో, ఈ 272 అనేది మ్యాజిక్ ఫిగర్ అంటారు. ఓకే, ఈ 272 సీట్లు దాటి వచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఆర్టికల్ 75 బేస్ చేసుకొని సో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2019లో మనకి సో బీజేపీకి అంటే మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి? 543 సీట్స్ ఉన్నాయి. ఈ 543 సీట్స్కి గాను బీజేపీకి 300+ సీట్స్ వచ్చినాయి. ఓకే, 543కి గాను 300+ సీట్స్ బీజేపీ అలయన్స్కి వచ్చినాయి. అర్థమైందా? యాక్చువల్గా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఎన్ని కావాలి? 272 సీట్స్ కావాలి. సో 272 or 273 సీట్స్ మ్యాజిక్ ఫిగర్ అంటారు.
సో 272 కావాలి. కానీ దానికంటే ఎక్కువ సీట్లొచ్చేసినియి. సో ఆ బీజేపీకి సంబంధించినటువంటి లీడర్ ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఓకే. సో అతన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ ఇన్ ద లోక్‌సభ. ఎవరైతే లోక్‌సభలో మెజారిటీగా తెచ్చుకున్నారో ఆ మెజారిటీ పార్టీ లీడర్‌నే ఆర్టికల్ 75 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్‌గా అపాయింట్ చేస్తారు. అలానే సేమ్ అదే ఆర్టికల్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్‌తో ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు మంత్రి మండలిని కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతది. ఇదంతా మనకి డీటెయిల్‌గా ఆర్టికల్ 75లో చెప్పడం జరిగిందనమాట. సో ఆన్సర్ ఆఫ్ దిస్ క్వెషన్ ఈస్ ఆప్షన్ సి ఆర్టికల్ 75. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఓకే కన్సిస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. పార్లమెంట్ అంటే ఏంటి? ఓకే. పార్లమెంట్. పార్లమెంట్ అంటే ఏంటి? పార్లమెంట్ ఈజ్ ఈక్వల్ టు లోక్‌సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. ఓకే. వీళ్ళ ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అంటాం సార్. ఓకే. లోక్‌సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. ఓకే. అంటే పార్లమెంట్ అనగా పార్లమెంట్‌లో ఎవరెవరు ఉంటారు? జనరల్‌గా మనకి పార్లమెంట్‌లో లోక్‌సభ, రాజ్యసభ అని ఉంటది. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకే. ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అని పిలుస్తాం. ఓకే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రెసిడెంట్ అనే ఒక వ్యక్తి పార్లమెంట్‌లో ఏ హౌస్‌లో మెంబర్ కాదు. ప్రెసిడెంట్ అనే ఒక వ్యక్తి పార్లమెంట్‌లో ఏ హౌస్‌లో మెంబర్ కాదు. కానీ ఇతను ఇంటిగ్రల్ పార్ట్ పార్లమెంట్‌లో. అంటే అదేంటి సార్? ఏ హౌస్‌లో మెంబర్ కాదు. అయినా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు పార్లమెంట్‌లో ఇంటిగ్రల్ పార్ట్ అంటే మీకు ఈ పాయింట్ తెలియాలి. ఓకే. ఒక బిల్ యాక్ట్ ఎట్లా అవుతుంది? హౌ బిల్ బికమ్స్ యాక్ట్. ఒక బిల్లు చట్టం ఎట్లా అవుతుంది? బిల్లు చట్టం అవ్వాలి అంటే మనకి ఖచ్చితంగా పార్లమెంట్ అనేది సెషన్‌లో ఉండాలి. పార్లమెంట్. ఈ పార్లమెంట్‌లో మనకి ఏ హౌసెస్ ఉంటాయి? ఫస్ట్‌ది లోక్‌సభ ఉంటుంది. అలానే రాజ్యసభ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ఒక బిల్లు చట్టం ఎట్లా అవుతుంది? నేను ప్రొసీజర్ చెప్తున్నాను. ఒక బిల్లు చట్టం ఎట్లా అవుతుంది? ఒక బిల్లు చట్టం అవ్వాలంటే మనకి పార్లమెంట్ అనేది సెషన్‌లో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిల్లుని ఇది ఫర్ సపోజ్ నేను లోక్‌సభని ఫస్ట్ హౌస్ అనుకుంటున్నాను. రాజ్యసభని సెకండ్ హౌస్ అనుకున్నాను. లేదు రాజ్యసభ ఫస్ట్ హౌస్, లోక్‌సభ సెకండ్ హౌస్ ఏది అయినా సరే. ఇప్పుడు ఆ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టారు సార్. ఆ బిల్లుని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో ఆ బిల్ పాస్ అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడికి రావాలి ఆ బిల్లు? రాజ్యసభ దగ్గరకు రావాలి. ఫస్ట్ హౌస్‌లో బిల్ పాస్ అయింది. తర్వాత సెకండ్ హౌస్ రాజ్యసభ దగ్గరకొచ్చింది. రాజ్యసభలో గూడా బిల్ పాస్ అయింది. ఓకే. అప్పుడు థర్డ్ పర్సన్ ఉంటారు ఇందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే లోక్‌సభలో బిల్ పాస్ అయింది. అంటే ఫస్ట్ హౌస్‌లో బిల్ పాస్ అయింది. సెకండ్ హౌస్‌లో గూడా బిల్ పాస్ అయింది. ఇంకా చట్టం అవ్వదు. థర్డ్ పర్సన్ దగ్గరకొస్తది. ఆ పర్సన్ ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ బిల్ మీద సంతకం పెడతారో, ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ బిల్ మీద సంతకం పెడతారో, అప్పుడు మాత్రమే ఆ బిల్ అనేది చట్టం అవుతుంది. వెనెవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గివ్ హిస్ అసెంట్ ఆన్ దట్ బిల్, దెన్ ఓన్లీ బిల్ బికమ్స్ యాక్ట్. అర్థమైందా సార్? అంటే ఒక బిల్లు చట్టం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎవరి సంతకం కావాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం కావాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం లేకుండా ఆ బిల్ అనేది చట్టం అవ్వదు. అంటే పార్లమెంట్‌లో ఎవరు ఇంటిగ్రల్ పార్ట్‌గా ఉంటారు? ప్రెసిడెంట్ పార్ట్‌గా ఉంటారు. అంటే ఇతను ఏ హౌస్‌లో మెంబర్ కాదు. కానీ ఒక బిల్లు చట్టం అవ్వాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం కూడా ఇంపార్టెంట్. అందుకే పార్లమెంట్‌లో ఇంటిగ్రల్ పార్ట్ ఎవరు అంటే ప్రెసిడెంట్. అందుకే లోక్‌సభ, రాజ్యసభ అలానే ప్రెసిడెంట్ ముగ్గురిని కలిపి మనం ఏమని పిలుస్తామంటే పార్లమెంట్ అని పిలవటం జరుగుతది. ఓకే. ఇప్పుడు ఈ ఆప్షన్స్ చూడండి. పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఉంటారు. ఓన్లీ ప్రెసిడెంటే ఉంటారా? కాదు. ఓకే. అలానే పార్లమెంట్ అంటే లోక్‌సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ ఉంటారు, లోక్‌సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. నన్ ఆఫ్ ది అబోవ్ అయితే కాదు. బోత్ ఏ అండ్ బి. దిస్ ఈస్ ద ఆన్సర్. పార్లమెంట్‌లో మనకి ప్రెసిడెంట్ ఉంటారు, లోక్‌సభ, రాజ్యసభ ముగ్గురిని కలిపే కదా మనం పార్లమెంట్ అంటాం. బోత్ ఏ అండ్ బి. ఆన్సర్ సి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. నేషనల్ పంచాయత్ రాజ్ డే. డైరెక్ట్ క్వెషన్. నేషనల్ పంచాయత్ రాజ్ డే ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? ఓకే. ఇది పంచాయత్ రాజ్ సిస్టమ్‌కి సంబంధించింది.
సో, మనకి అసలు ఈ లోకల్ బాడీస్‌ని గనక అసలు ఫస్ట్ ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు అంటే, సో 73థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే. సో 1992. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏమో మనకి పంచాయతీరాజ్ సిస్టమ్‌ని తీసుకొనొచ్చారు. ఆ తర్వాత అంటే ఇక్కడ ఈ పంచాయత్స్ అంటే లోకల్ బాడీస్. దాంట్లో రూరల్ ఏరియాస్‌కి సంబంధించి. అలానే 74థ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమో మనకి ఇది కూడా సో 1992. ఇదేమో మున్సిపాలిటీలకు సంబంధించి. ఓకే. 73థ్ అమెండ్మెంట్ యాక్ట్ పంచాయతీరాజ్ సిస్టమ్‌కి సంబంధించింది. ఇది పార్ట్ 9లో మనకి పెట్టడం జరిగింది. పంచాయతీరాజ్ సిస్టమ్ పార్ట్ 9. అలానే దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ గనుక తీసుకుంటే ఆర్టికల్ 243 దీంట్లో మొత్తం ఎన్ని మ్యాటర్స్ ఉన్నాయంటే సో 29 మ్యాటర్స్ ఉన్నాయి. అలానే 74థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఇది మున్సిపాలిటీస్‌కి సంబంధించింది. ఇది ఏ పార్ట్‌లో పెట్టారు అంటే పార్ట్ 9A. ఓకే. అలానే దీనికి సంబంధించిన ఆర్టికల్ 243 దీంట్లో మొత్తం ఎన్ని మ్యాటర్స్ ఉన్నాయంటే 18 మ్యాటర్స్ ఉన్నాయి. సో 73థ్ అమెండ్మెంట్ యాక్ట్, 74థ్ అమెండ్మెంట్ యాక్ట్ లోకల్ బాడీస్‌కి సంబంధించింది. అందులో ఇప్పుడు మనకి పంచాయతీరాజ్ డే అబ్జర్వ్డ్ ఇన్ విచ్ డేట్? సో ఇక్కడ ఒక్కసారి క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. 73థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్‌ని మనకి 1992లో చేశారు. అయితే ఇది మనకి ఎప్పుడు ఫోర్స్‌లోకొచ్చింది అంటే, ఇది ఎప్పుడు మనకి అమల్లోకొచ్చింది అంటే, సో ఏప్రిల్ 24 ఏప్రిల్ 24 ఏప్రిల్ 24, 1993. ఓకే. 73వ రాజ్యాంగ సవరణ చట్టం చేసిందేమో 1992లో. కానీ అది మనకు అమల్లోకొచ్చింది మాత్రం ఏప్రిల్ 24, 1993 సంవత్సరం. అందుకని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 తారీఖున మనం ఓకే. సో పంచాయతీరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో సో డైరెక్ట్ క్వెషన్. సో నేషనల్ పంచాయతీరాజ్ డే ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? దట్ ఈస్ ఏప్రిల్ 24. ఎందుకంటే ఈ రోజు నుంచే మనకి ఇది అంటే ఏప్రిల్ 24, 1993 నుంచే మనకి ఇది అమల్లోకొచ్చింది కాబట్టి, ఆ రోజునే మనం పంచాయతీరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద లోక్‌సభ? సో లోక్‌సభకు సంబంధించి సో ఇందులో ఏవి కరెక్ట్? సో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో లోక్‌సభకు సంబంధించి కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ ఏంటి? సో లోక్‌సభకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? సో ఫస్ట్ వన్ ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ద లోక్‌సభ ఈస్ 550 మెంబర్స్. సో లోక్‌సభలో సో మాక్సిమం స్ట్రెంత్ 550. ఓకే. నెక్స్ట్ ద మినిమమ్ ఏజ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ లోక్‌సభ ఈస్ 35. అంటే ఒక లోక్‌సభ మెంబర్ అవ్వాలంటే కనీస వయసు 35 సంవత్సరాలు ఉండాలి. మినిమమ్ ఏజ్. ఓకే. నెక్స్ట్ వన్ ద టర్మ్ ఆఫ్ లోక్‌సభ కెన్ బి ఎక్స్‌టెండెడ్ ఇండెఫినెట్‌లీ. ఓకే. అంటే లోక్‌సభ యొక్క పదవీ కాలాన్ని నిరవధికంగా పొడిగించవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ ద లోక్‌సభ ఈజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. లోక్‌సభకు భారత రాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు. సో ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ఆప్షన్ ఏ ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది లోక్‌సభ దట్ ఈస్ 550 మెంబర్స్. సో లోక్‌సభ యాస్ పర్ కాన్స్టిట్యూషన్ ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ లోక్‌సభ దట్ ఈస్ 552. అయితే అవుట్ ఆఫ్ దీస్ 552, 550 మెంబర్స్ ఎలక్టెడ్, 2 మెంబర్స్ నామినేటెడ్. సో ఇది చాలా జాగ్రత్తగా వినండి. యాస్ పర్ కాన్స్టిట్యూషన్ ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ లోక్‌సభ 552. ఓకే. అయితే ఈ 552లో 550 ఏమో రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతాల నుంచి మెంబర్స్. అలానే ఒక 2 మాత్రం ఓకే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. సో ఎవరు సార్ వీళ్ళు అంటే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని లోక్‌సభకి నామినేట్ చేస్తారు. ఎంతమందిని? ఇద్దరిని. అట్లా మొత్తం 550 ఏమో ఎలక్టెడ్ మెంబర్సు, ఇద్దరేమో నామినేటెడ్ మెంబర్స్. అయితే సో అప్పుడు ఆ రకంగా మనకి స్ట్రెంత్ ఎంతొచ్చింది? 552 వచ్చింది. అయితే సో రీసెంట్‌గా ఏం జరిగింది అంటే సో 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. ఓకే. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2020 సంవత్సరంలో
రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్‌ని లోక్‌సభకి నామినేట్ చేసేటువంటి ప్రొసీజర్‌ని రద్దు చేయటం జరిగింది. ఇది తీసేశారింక. ఇక మీదట ఇది లేదు. ఓకే. అప్పుడు స్ట్రెంత్ ఎంతవుతది? 552లో ఈ 2 మెంబర్స్‌ని ఎలిమినేట్ చేసేస్తే ఇంక మనకి 550 మిగులుతది. ఓకే. సో, ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ లోక్‌సభ ఈస్ 550. సో, ఇది కరెక్టే. నెక్స్ట్ ద మినిమమ్ ఏజ్ టు బి ఓకే. ద మినిమమ్ ఏజ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ లోక్‌సభ ఈస్ 35. అంటే లోక్‌సభకి సభ్యునిగా ఉండేందుకు కనీస వయసు 35 సంవత్సరాలు. నో. లోక్‌సభకి పోటీ చేయాలి అంటే 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. బట్ ఇక్కడ 35 ఇచ్చాడు. యాక్చువల్‌గా ఎంత ఉండాలి? 25 ఉండాలి. సో, ఇది రాంగ్. నెక్స్ట్ ద టర్మ్ ఆఫ్ లోక్‌సభ కెన్ బి ఎక్స్‌టెండెడ్ ఇండెఫినెట్‌లీ. సో, జనరల్‌గా మనకి ఒకసారి లోక్‌సభ ఎలక్ట్ అయిన తర్వాత ఇన్ జనరల్‌గా టైమ్ పీరియడ్ ఎంత ఉంటదంటే 5 ఇయర్స్ ఉంటది. ఓకే. అయితే 5 సంవత్సరాల కాలాన్ని నిరవధికంగా పొడిగించవచ్చా అంటే, ఇది పొడిగించడానికి లేదు. కానీ ఫర్ సపోజ్ ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ గనక వస్తే, ఏదైనా టైంలో ఎమర్జెన్సీ గనక వస్తే, ఇంక ఎలక్షన్స్ పెట్టే అవకాశం లేకుండా ఉంటే, అలాంటి సందర్భంలో మాత్రమే కొంత ఎక్స్‌టెన్షన్ చేయొచ్చు కానీ, సో, పార్లమెంట్‌ని ఇలా టైమ్ పీరియడ్‌ని సో, ఎమర్జెన్సీ కాకుండా నార్మల్ టైమ్స్‌లో పెంచడానికి లేదు. ఖచ్చితంగా మనకి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయన్నమాట. ఓకే. సో, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ద లోక్‌సభ ఈస్ ప్రిసైడెడ్ ఓవర్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే లోక్‌సభకి రాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు. నో. సో, లోక్‌సభలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు అంటే స్పీకర్. ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఇన్ ద లోక్‌సభ దట్ ఈస్ స్పీకర్. ఒకవేళ స్పీకర్ గూడా లేదు స్పీకర్ అబ్సెంట్ అయితే హి వాస్ అసిస్టెడ్ బై డిప్యూటీ స్పీకర్. స్పీకర్, డిప్యూటీ స్పీకర్. కానీ ఇక్కడ మనకేమిచ్చారు? ప్రెసిడెంట్, ప్రిసైడింగ్ ఆఫీసర్ అన్నారు. నో. సో, ఈ 3 కరెక్ట్ ఆన్సర్స్ కాదు. సో, ఆప్షన్ ఏ ద రైట్ వన్. ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ లోక్‌సభ ఈస్ 550. ఇది అర్థమైంది కదా సార్? 550 ఇంతకుముందు 552 ఉండేది. రీసెంట్‌గా అంటే ఇద్దరిని ఆంగ్లో ఇండియన్స్‌ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లోక్‌సభకి నామినేట్ చేసే ప్రాసెస్‌ని 104థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి 2020లో దాన్ని తొలగించడం జరిగింది. సో, ఆ 2 మెంబర్స్‌ని తీసేస్తే స్ట్రెంత్ ఎంత అంటే 550. సో, ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ లోక్‌సభ ఈస్ 550. అయితే ప్రెజెంట్ ఎంతమందున్నారు? సో, మాక్సిమం స్ట్రెంత్ 550. కానీ ప్రెజెంట్ మనకి ఎంతమందున్నారు అంటే లోక్‌సభలో 543 ఉన్నారనమాట. దట్ ఈస్ ద పాయింట్. ఇది ప్రస్తుతం. ప్రస్తుతం లోక్‌సభ సభ్యుల సంఖ్య ఎంత అంటే 543. మొత్తం లోక్‌సభ సభ్యులు ఎంతమందంటే 550. సో, ఆప్షన్ నంబర్ 1 ఈస్ ద ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్? సో, ఇది కూడా డైరెక్ట్ క్వెషన్. అత్యవసర నిబంధనలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి. సో, మొత్తం మనకి కాన్స్టిట్యూషన్‌లో 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి సార్. నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 352 అలానే స్టేట్ ఎమర్జెన్సీ, ఆర్ ప్రెసిడెంట్ రూల్, ఆర్టికల్ 356 అలానే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. సో, నేషనల్ ఎమర్జెన్సీ ఓకే. జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352, స్టేట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356 అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. సో, ఈ 3 మనకి ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్నమాట. సో, విచ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్? సో, ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్స్ సో, ఆప్షన్ డి 360-370 నో. సో, ఎలిమినేట్ థీస్ 2 340-350. ఓకే. సో, 350-360. సో, ఫ్రమ్ థిస్ వర్డ్స్ ఆర్టికల్ 350 ఆర్టికల్ 360 ఆప్షన్ బి. ఓకే. సో, నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి అంటాం. అలానే స్టేట్ ఎమర్జెన్సీ రాష్ట్రపతి పాలన అని కూడా అంటాం. అలానే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో, ఆర్టికల్ 352, 356, 360. సో, ఆప్షన్ బి. సో, డైరెక్ట్ క్వెషన్. నెక్స్ట్ వన్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది సో, డైరెక్ట్ క్వెషన్. సో, సుప్రీం కోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది? ద సుప్రీం కోర్ట్. సో, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం భారత సుప్రీం కోర్టు ఏర్పాటు చేయబడింది? సో, దట్ ఈస్ ఆర్టికల్ 124. ఆప్షన్ ఏ. సో, బేస్డ్ ఆన్ ఆర్టికల్ 124 ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాస్ ఎస్టాబ్లిష్డ్.
సో సుప్రీం కోర్టుకు సంబంధించిన ఆర్టికల్ తీసుకుంటే ఆర్టికల్ 124. నెక్స్ట్ వన్. సో వెన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? ఇది చాలా చాలా సో ఇంపార్టెంట్ ఏరియా. ఒకసారి కేర్ఫుల్గా చూడండి. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. రాజ్యాంగం అమలులోకి ఎప్పుడొచ్చింది, భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది. 2 డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ నవంబర్ 26, 1949. నవంబర్ 26, 1949. ఓకే. ఈ రోజున మన రాజ్యాంగం రాయటం పూర్తయింది సార్. మన రాజ్యాంగం రాయటం పూర్తయింది. ఓకే. సో కంప్లీషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ కంప్లీటెడ్ ఆన్ నవంబర్ 26, 1949. అయితే ఈ రోజునే మనకు అమల్లోకి రాలేదు. మనకు అమల్లోకి ఎప్పుడొచ్చింది అంటే సో జనవరి 26, 1950. సో జనవరి 26, 1950. సో ఇదేమో రాయటం పూర్తయింది. ఇదేమో అమల్లోకొచ్చింది. ఓకే. సో అడాప్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. వెన్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్? సో దట్ ఈస్ 26th November 1949. సో మనం ప్రవేశికలో కనుక మీరు తీసుకుంటే సో ప్రవేశికలో క్లియర్‌గా ఈ డేట్‌ని మనకి ఈ రోజున రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాము అని చెప్పడం జరుగుతది. అడాప్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ 26th November 1949. అంటే మన రాజ్యాంగం రాయటం పూర్తయిన రోజునే ఓకే. సో దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. అయితే రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడొచ్చింది? రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడొచ్చింది అంటే జనవరి 26, 1950. ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే. దట్ ఈస్ జనవరి 26, 1950. సో అడాప్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ 26th January 1949. సో ఆప్షన్ సి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్? సో మనది సో మీరు ఏ గవర్నమెంట్ అయినా తీసుకోండి. 2 సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ప్రెసిడెంటల్ సిస్టమ్, 2 పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటారు. ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడికి సుపీరియర్ పవర్స్ ఉంటాయి. సో పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్స్ అంటే ఇద్దరు అధినేతలు ఉంటారు. ఒకళ్ళు హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్, ఇంకొకళ్ళు హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్. రాజ్యాంగానికి అధిపతి రాష్ట్రపతి, అలానే సో ప్రభుత్వానికి అధిపతి ప్రధానమంత్రి. ఇలా ఇద్దరు హెడ్స్ ఉంటారు. సో పార్లమెంటరీ సిస్టమ్‌లో పార్లమెంట్ సుపీరియర్ పవర్ ఉన్నది. ఓకే. సో అంటే యాక్చువల్‌గా కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ద సుపీరియర్ పవర్ మనకి పార్లమెంట్‌కి ఇవ్వటం జరిగిందనమాట. ఓకే. సో దీన్నే మనం పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. సో ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్? ఓకే. అయితే అసలు ఈ పార్లమెంటరీ సిస్టమ్‌ని మనం ఏ కంట్రీ నుంచి అడాప్ట్ చేసుకున్నామంటే యు యూకే. దట్ ఈస్ బ్రిటన్. బ్రిటన్ దేశం నుంచి మనం తీసుకోవటం జరిగింది. అర్థమైందా సార్? ఈ పార్లమెంటరీ సిస్టమ్‌ని మనం ప్రెజెంట్ మన ఇండియా పార్లమెంటరీ సిస్టమ్. ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఏ కంట్రీ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాము అంటే బ్రిటన్ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఓకే. ఇప్పుడు క్వెషన్ ఏంటి అంటే ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్? ఏ మోడల్ బేస్ చేసి ఉందంటే వెస్ట్ మినిస్టర్ మోడల్, వెల్ఫేర్ స్టేట్ మోడల్, బోత్ ఏ అండ్ బి, నైదర్ ఏ నార్ బి. ఓకే. మన పార్లమెంటరీ సిస్టమ్ దేన్ని బేస్ చేసుకొని ఉంది అంటే వెస్ట్ మినిస్టర్ మోడల్. ఆప్షన్ ఏ. అసలు వెస్ట్ మినిస్టర్ అనేది గనుక తీసుకుంటే వెస్ట్ మినిస్టర్. ఈ వెస్ట్ మినిస్టర్ అనేది బ్రిటన్ పార్లమెంట్, లండన్‌లో బ్రిటన్ పార్లమెంట్ ఉండేటువంటి ఒక ప్లేస్ సార్. అంటే లండన్‌లో వెస్ట్ మినిస్టర్ అనే ఒక ప్రాంతంలో బ్రిటన్ పార్లమెంట్ అనేది లొకేట్ అయి ఉంది. అర్థమైందా? సో బ్రిటన్ పార్లమెంట్ ఉండేటువంటి ప్రాంతాన్ని వెస్ట్ మినిస్టర్ ప్రాంతం అని పిలుస్తారు. సో అక్కడ ఆ బ్రిటన్ పార్లమెంట్ ఉండేటువంటి ఏరియా వెస్ట్ మినిస్టర్ కాబట్టి మనం కూడా ఈ బ్రిటన్ పార్లమెంటరీ సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ అని మన పార్లమెంటరీ సిస్టమ్‌ని పిలుస్తారనమాట. ఓకే. సో ద ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్? దట్ ఈస్ వెస్ట్ మినిస్టర్ మోడల్. సో వెస్ట్ మినిస్టర్ అంటే సో బ్రిటన్‌లో పార్లమెంట్ ఉండేటువంటి ఒక ప్రాంతం. సో ఆ ప్రాంతం వెస్ట్ మినిస్టర్ అనే ఒక ప్రాంతంలో ఈ యొక్క పార్లమెంట్ అనేది లొకేట్ అయింది బ్రిటన్ పార్లమెంట్. సో మన ఇండియా కూడా ఈ పార్లమెంటరీ సిస్టమ్‌ని బ్రిటన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి సో మన పార్లమెంటరీ సిస్టమ్‌ని వెస్ట్ మినిస్టర్ మోడల్ అని పిలవటం జరుగుతది. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్.
సింగిల్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఓకే. ఏక పౌరసత్వం అనేది ఏ దేశం నుంచి తీసుకోబడింది? సో, ఇక్కడ సిటిజన్‌షిప్ గనక తీసుకుంటే మనకి సింగిల్ సిటిజన్‌షిప్ ఉంటుంది. డ్యూయల్ సిటిజన్‌షిప్ ఉంటుంది. డ్యూయల్ సిటిజన్‌షిప్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అమెరికా ఇట్లాంటి కంట్రీస్ కనుక తీసుకుంటే అక్కడ డ్యూయల్ సిటిజన్‌షిప్ ఉంటది. అంటే అమెరికా కంట్రీ సిటిజన్‌షిప్ అనేది ఇస్తుంది. అక్కడ సిటిజన్స్‌కి. అలానే అక్కడ ఉన్నటువంటి స్టేట్ కూడా వాటికి స్టేట్ సిటిజన్‌షిప్ అనేది ఇస్తదనమాట. 2 సిటిజన్‌షిప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాం. సో, ఇండియన్ సిటిజన్‌షిప్. అలానే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాళ్ళం, లేదా తెలంగాణకు సంబంధించిన వాళ్ళం. తెలంగాణ స్టేటు, ఆంధ్రప్రదేశ్ స్టేటు సెపరేట్‌గా సిటిజన్‌షిప్ గనుక ఇస్తే ఒకవేళ, దాన్నే మనం డ్యూయల్ సిటిజన్‌షిప్ అంటాం. కానీ మన ఇండియాలో మనకు అలాంటి ప్రాసెసే లేదు. ఓన్లీ వన్ సిటిజన్ దట్ ఈస్ సింగిల్ సిటిజన్‌షిప్. అదే మీరు బ్రిటన్ తీసుకుంటే అక్కడ డ్యూయల్ సిటిజన్‌షిప్ అనేది ఉంటది. అట్లా ఈ సింగిల్ సిటిజన్‌షిప్ అనే కాన్సెప్ట్ మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నామంటే దట్ ఈస్ బ్రిటన్. సో, గ్రేట్ బ్రిటన్ నుంచి మనం ఏక పౌరసత్వం అనే దాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సింగిల్ సిటిజన్‌షిప్ అనేది తీసుకోవటం వల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే సో, యూనివర్సల్ బ్రదర్‌హుడ్. యూనివర్సల్ బ్రదర్‌హుడ్ అనేది డెవలప్ అవుతది. అలానే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనేది కూడా మనకి డెవలప్ అవుతది. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. అందరూ చూడండి. సో, మీరెవరు అంటే నేను భారతీయుడిని అని చెప్తారు. అలా ప్రతి ఒక్కళ్ళు మీరెవరు అంటే నేను భారతీయులు. సో, ఇలా మనకి ఎందుకు చెప్పారు అంటే మనకి కాన్స్టిట్యూషన్ అనేది సింగిల్ సిటిజన్‌షిప్ అనేది ఇవ్వటం జరిగింది. అంటే సో, దేశం దాటి మనం బయటికి వెళ్తే మనమందరం కూడా భారతీయులమే. సో, దానివల్ల మనలో ఒక సోదర భావం అనేది పెంపొందించడం జరుగుతది. అప్పుడు ఆటోమేటిక్‌గా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కూడా మనకి డెవలప్ అవుతది. సో, ఈ సింగిల్ సిటిజన్‌షిప్ అనే కాన్సెప్ట్ మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ వన్. సో, నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ది రాజ్యసభ? సో, ఇందాక లోక్‌సభ గురించి ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభకు సంబంధించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్టెడ్ అబౌట్ ది రాజ్యసభ? రాజ్యసభకు సంబంధించి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ రాజ్యసభ ఈస్ 250 మెంబర్స్. నెక్స్ట్ వన్. సో, రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250 మంది. నెక్స్ట్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఆర్ డైరెక్ట్‌లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. సో, రాజ్యసభ సభ్యులు నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడతారు. నెక్స్ట్ రాజ్యసభ ఈస్ డిజాల్వ్డ్ ఎవ్రీ 5 ఇయర్స్. ప్రతి 5 సంవత్సరాలకి రాజ్యసభ రద్దవుతుంది. నెక్స్ట్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ కాదు. ఈ 4 ఇచ్చారు. వన్ బై వన్ చూద్దాం. సో, ఫస్ట్ వన్ ఆప్షన్ డి చూద్దాం. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకే. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అంటే ఎవరైతే వైస్ ప్రెసిడెంట్‌గా ఉంటారో వారే రాజ్యసభకి చైర్మన్‌గా ఉంటారు. కానీ ఇక్కడ ఉండరని ఇచ్చారు. సో, ఎలిమినేట్. నెక్స్ట్ అంటే వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్మన్‌గా ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎన్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. నెక్స్ట్ ద రాజ్యసభ ఈజ్ డిజాల్వ్డ్ ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్. నో. రాజ్యసభ అసలు రద్దే అవ్వదు మనకి. సో, పార్లమెంట్‌లో మనకి 2 హౌసెస్ ఉంటాయి కదా! ఒకటి లోక్‌సభ, 2 రాజ్యసభ. లోక్‌సభ అనేది మనకి టెంపరరీ. రాజ్యసభ అనేది పర్మనెంట్. ఓకే. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రద్దయ్యేదేంటి? లోక్‌సభ రద్దవుతుంది. కానీ రాజ్యసభ మాత్రం అసలు రద్దవ్వదు. పర్మనెంట్ బాడీ. కానీ అందులో ఉన్నటువంటి మెంబర్స్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు చొప్పున సో, మనకి కొత్త మెంబర్స్ వస్తూ ఉంటారు. అంటే ప్రతి 2 సంవత్సరాలకి 1/3 వంతు మంది మారుతూ ఉంటారనమాట. అలా రాజ్యసభ అనేది మనకి పర్మనెంట్ బాడీ. సో, ఇది రద్దవ్వదు. ఇది కూడా ఎలిమినేట్. నెక్స్ట్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఆర్ డైరెక్ట్‌లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. నో. మనం రాజ్యసభ మెంబర్స్ ఎలక్షన్ ఎట్లా జరుగుతదంటే ఇండైరెక్ట్ ఎలక్షన్. ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే మనం ఓటు వెయ్యం. మనం ఎవరైతే ఓటు వేసామో మన ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు మన ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ రాజ్యసభ మెంబర్స్‌ని ఎన్నుకుంటారు. అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్. అంటే ప్రజలు నేరుగా వీళ్ళు ఎన్నుకోబడరు ప్రజల చేత. సో, ఎలిమినేట్. నెక్స్ట్ ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ రాజ్యసభ ఈస్ 250. సో, రాజ్యసభ యొక్క మాక్సిమం స్ట్రెంత్ అంతే 250. సో, ఇది కరెక్ట్. సో, ఆప్షన్ ఏ. సో, ఇందాక చెప్పుకున్నాం కదా! లోక్‌సభ మాక్సిమం స్ట్రెంత్ ఏమో 550. అలానే రాజ్యసభ మాక్సిమం స్ట్రెంత్ ఎంత అంటే 250. ఔట్ ఆఫ్ దీస్ 250 ఔట్ ఆఫ్ దీస్ 250 238 వర్ ఎలక్టెడ్. అంటే 238 ఏమో ఎన్నికల ద్వారా ఎలక్ట్ అవుతారు. ఒక 12 మందేమో నామినేటెడ్ మెంబర్స్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేస్తాడు. ఆ 12 మంది కూడా ఏ ఏరియాస్‌లో వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి అంటే ఆర్ట్స్,
సైన్స్, సోషల్ సర్వీస్, ఆర్ట్స్, సైన్స్, సోషల్ సర్వీస్ అండ్ లిటరేచర్. ఈ అన్ని రంగాలలో ఎవరికైతే నాలెడ్జ్ ఉంటదో ఆ వ్యక్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో అలాంటి 12 మందిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్యసభకి నామినేట్ చేస్తాడు. 238 ఏమో ఎలక్టెడ్ మెంబర్స్, ఒక 12 మంది ఏమో నామినేటెడ్ మెంబర్స్. ఓవరాల్‌గా మాక్సిమం స్ట్రెంత్ అంతే 250. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వెషన్. సో సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఎంజాయిడ్ బై. సో కార్యనిర్వాహక వర్గం నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేయటం ఎవరి ద్వారా ఆజ్ఞాపించబడింది? ఓకే, సో ప్రియాంబుల్, డైరెక్టివ్ ప్రిన్సిపల్, 7th షెడ్యూల్ అండ్ జ్యుడిషియల్ డెసిషన్. ఒక్కసారి సో సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఇంతకు ముందు ఒకసారి మనం 1973 కంటే ముందు తీసుకుంటే జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉండేవాళ్ళు కదా సార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి 2 పవర్స్ ఉండేవి సార్. ఒకటి రెవెన్యూ పవర్స్, 2 జ్యుడిషియరీ పవర్స్. సో లిజన్ కేర్ఫుల్, రెవెన్యూ పవర్స్, జ్యుడిషియరీ పవర్స్. అంటే 1973 కంటే ముందు సో ఈ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా కలెక్టర్ అంటే జిల్లా స్థాయిలో, అలానే ఇంకా ఇతని కింద స్థాయిలో మండల స్థాయిలో ఎంఆర్ఓ అంటే తహసీల్దార్ అంటాం. సో వీళ్ళు అలానే డిప్యూటీ కలెక్టర్ అని, అలానే ఆర్డీఓ అని, డిఆర్ఓ అని ఇట్లా ఉంటారు రెవెన్యూ సంబంధించి. వీళ్ళందరికీ 2 పవర్స్ ఉండేవి. ఒకటి రెవెన్యూ పవర్స్, ఓకే, రెవెన్యూ అధికారాలు. ఆ తర్వాత జ్యుడిషియరీ పవర్స్, అంటే రెవెన్యూ పవర్స్‌తో పాటు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది, డిస్ప్యూట్స్ వచ్చింది. ఆ డిస్ప్యూట్ ఎక్కడ సెటిల్ అవుతుంది? ఇప్పుడు ప్రెజెంట్ మనకి కోర్టులు ఉన్నాయి. కానీ బిఫోర్ 1973 ఆ డిస్ప్యూట్స్ ఎక్కడ సెటిల్ చేస్తారు అంటే సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు దగ్గరకు తీసుకెళ్తారు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ జ్యుడిషియరీ ఆఫీసర్‌గా ఉండేవాడన్నమాట. సో మ్యాజిస్ట్రేట్. అర్థమైందా? సో అట్లా ఒకవైపు రెవెన్యూ పవర్స్ ఉండేవి, అలానే జ్యుడిషియరీ పవర్స్ కూడా ఉండేవి. అయితే 1973లో మనకి చేంజెస్ అనేవి జరిగి ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర ఉన్నట్టు ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్‌ని ఓన్లీ రెవెన్యూకి మాత్రమే పరిమితం చేసి, ఇతని దగ్గర ఉన్నటువంటి జ్యుడిషియరీని సెపరేట్ చేసేసి, ఈ జ్యుడిషియరీ కోసం డీల్ చేయటం కోసం జడ్జిని నియమించారు. జడ్జ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ హైకోర్ట్. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే సో సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. సో సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే 1973 కంటే ముందు సో డిస్ట్రిక్ట్ కలెక్టర్, సో ఎగ్జిక్యూటివ్. ఓకే, ఆ ఎగ్జిక్యూటివ్‌లోనే ఏం పవర్స్ ఉండేవి? జ్యుడిషియరీ పవర్స్ ఉండేవి. ఓకే, అంటే ఇతను రెవెన్యూ పవర్స్ చూసేవాడు, అలానే ఇతనే మ్యాజిస్ట్రేట్‌గా కూడా వ్యవహరించేవాడు. ఓకే, అంటే రెవెన్యూ పవర్స్ ప్లస్ జ్యుడిషియరీ పవర్స్ కలిసి ఉండేవి. ఆ తర్వాత జ్యుడిషియరీని ఓకే, ఎగ్జిక్యూటివ్ నుంచి సెపరేట్ చేసేశారు. సెపరేట్ చేసేసేసి ఈ జ్యుడిషియరీని చూడటానికి జడ్జిని అపాయింట్ చేశారు అండర్ ది కంట్రోల్ ఆఫ్ హైకోర్ట్. ఓకే, సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయ శాఖని వేరు చేయటం. ఇది ఎప్పుడు జరిగిందంటే మనకి 1973లో వచ్చింది. అదంతా ఇది మనకి దేంట్లో మెన్షన్ చేశారు అంటే సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు. సో ఆర్టికల్ సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్‌కి సంబంధించినటువంటి ఆర్టికల్. దట్ ఈస్ ఆర్టికల్ 50. ఆర్టికల్ 50. సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. సో దట్ ఈస్ రిలేటెడ్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఆదేశిక సూత్రాల్లో ఇది ఉందన్నమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం సో కలెక్టర్‌కి జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాయా? లేవు. సో కలెక్టర్ కేవలం రెవెన్యూ పవర్స్‌కి పరిమితం అయింది. ఆ తర్వాత జ్యుడిషియరీ పవర్స్ సెపరేట్‌గా సో జడ్జెస్ క్రియేట్ చేసి అండర్ ది కంట్రోల్ ఆఫ్ హైకోర్ట్ పెట్టడం జరిగింది. సో రిలేటెడ్ టు దట్ ఈస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆర్టికల్ 50. నెక్స్ట్ వన్. The Panchayat Raj system was introduced in India for the first time in which 5-year plan? సో మనం చెప్పుకున్నాం కదా, సో 1973 సారీ సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి 1992లో పంచాయత్ రాజ్ సిస్టమ్‌ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంచాయత్ రాజ్ వ్యవస్థని
ఏ పంచవర్ష ప్రణాళికలో మొదలుపెట్టారు? సో, మనం 5 ఇయర్ ప్లానింగ్స్ చూసాం గదా సార్! సో, పంచవర్ష ప్రణాళికలు ప్రతి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకొని సో, 1950 నుంచి ఈ 5 ఇయర్ ప్లానింగ్ అనేది మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ క్వెషన్ ఏంటి అంటే, ద పంచాయత్ రాజ్ సిస్టమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ విచ్ 5 ఇయర్ ప్లాన్? సో, భారతదేశంలో మొదటిసారిగా పంచాయత్ రాజ్ వ్యవస్థను ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టారు? సో, దట్ ఈస్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్. సో, రెండవ పంచవర్ష ప్రణాళిక ఓకే. ఆ సమయంలో మనకి రెండవ పంచవర్ష ప్రణాళిక ఆ కాలంలో ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్‌ని మనకి ఇంప్లిమెంట్ చేయటం జరిగిందనమాట. సో, ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఈస్ సెకండ్ వన్. నెక్స్ట్ వన్. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ అడాప్టెడ్ ఫ్రమ్ ద మౌర్యన్ డైనాసిటీ ఇన్ ద ఎంబ్లమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఓకే. సో, మన నేషనల్ ఎంబ్లమ్ ఉంది కదా సార్! 4 లైన్స్ బ్యాక్ టు బ్యాక్. సో, 4 లైన్స్ బ్యాక్ టు బ్యాక్ నేషనల్ ఎంబ్లమ్. అది మౌర్యన్స్‌కి సంబంధించింది. మౌర్యన్స్ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్‌కి సంబంధించినటువంటిది అశోకుడు. అయితే అది ఎక్కడి నుంచి, ఏ దాని నుంచి స్వీకరించబడింది? సో, 4 లైన్స్ చారియట్ వీల్, హార్స్, వర్డ్స్ ఆఫ్ ది సత్యమేవ జయతే. సేమ్ 4 లైన్స్. ఓకే. సో, మన నేషనల్ ఎంబ్లమ్. 4 లైన్స్ బ్యాక్ టు బ్యాక్. ఇది మనకి సాంచి స్తూపం నుంచి తీసుకోవడం జరిగింది. సారనాథ్. సారనాథ్ స్తూపం నుంచి తీసుకోవడం జరిగింది. ఒకసారి అశోకుడు స్తూపాలు గనుక తీసుకుంటే మనకి ఇదంతా మోనోలిథిక్ ఇట్లా ఉంటాయి సార్. ఓకే. ఇదంతా మేడ్ ఆఫ్ చునార్ శాండ్. చునార్ శాండ్ అనే ఒక టైప్ ఆఫ్ స్టోన్ సార్ ఇది. చునార్ శాండ్ గ్రేట్‌నెస్ ఏంటంటే ఎప్పటికీ అది మెరుస్తూ ఉంటది. చూడండి అశోకుడివి ఎన్నో సంవత్సరాలయింది. కానీ ఈ రోజుకి కూడా అవి ప్రకాశవంతంగా ఉంటాయన్నమాట. అదొక మోనోలిథిక్ అంటే ఒకటే స్టోన్. ఇక్కడ మనకి ఈ పైన అబాకస్ అని ఉంటది. దీనిపైన ఈ సింబల్ అనేది ఉంటదన్నమాట. 4 లైన్స్ బ్యాక్ టు బ్యాక్. సారనాథ్‌లో సో, ఈ పిల్లర్ నుంచే మనం మన యొక్క నేషనల్ ఎంబ్లమ్‌ని తీసుకోవడం జరిగింది. 4 లైన్స్ బ్యాక్ టు బ్యాక్. ఓకే. దట్ ఈస్ అబౌట్ దిస్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ అడాప్టెడ్ ఫ్రమ్ ద మౌర్య డైనాసిటీ ఇన్ ద ఎంబ్లమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ 4 లైన్స్ బ్యాక్ టు బ్యాక్. ఏ స్తూపం నుంచి అంటే సారనాథ్ స్తూపం నుంచి తీసుకున్నారన్నమాట. ఓకే. 4 సింహాలు. That is our national emblem. Next question. The most profound influence on the drafting of the Indian Constitution was exercised by. భారత రాజ్యాంగ ముసాయిదాపై అత్యంత గాఢమైన ప్రభావం ఎవరు చూపించారు? అంటే సింపుల్‌గా ఇది ఎట్లా అడిగారు అంటే మన ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా! ప్రస్తుత రాజ్యాంగం అనేది దేని నుంచి ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్ అనేది అయింది అనేది గనుక తీసుకుంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఓకే. 60% ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, అవర్ ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్ కెన్ బి టేకెన్ ఫ్రమ్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. అంటే ప్రస్తుతం మన రాజ్యాంగం ఏదైతే ఉందో సగం కంటే ఎక్కువగా 1935 యాక్ట్ నుంచి మనం ప్రొవిజన్స్ తీసుకోవడం జరిగింది. అంటే మన రాజ్యాంగం మీద ఎవరి ప్రభావం ఎక్కువ ఉంది అంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ యొక్క ప్రభావం ఉంది. ఓకే. దట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద మినిమమ్ ఏజ్ హోల్డింగ్ ఆఫీస్ ఇన్ ద లోక్‌సభ? లోక్‌సభకి లోక్‌సభకి ఎన్నికవ్వాలంటే ఎంత ఏ వయసు ఉండాలి? పార్లమెంట్‌లో 2 హౌసెస్ ఉంటాయి. 1 లోక్‌సభ, 2 రాజ్యసభ. లోక్‌సభకి పోటీ చేయాలి అంటే కనీస వయసు 25 సంవత్సరాలు నిండి ఉండాలి సార్. కంప్లీటెడ్ ద 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అంటే మినిమమ్ ఏజ్ ఇది. అలానే రాజ్యసభకి మనం పోటీ చేయాలి అంటే మనకి 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. 30 ఇయర్స్. లోక్‌సభకైతే 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అదే రాజ్యసభకైతే 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అంటే ఇక్కడ క్వెషన్ ఏమని అడిగారు? మినిమమ్ ఏజ్ ఫర్ హోల్డింగ్ ఆఫీస్ ఇన్ ద లోక్‌సభ. మినిమమ్ ఏజ్ ఫర్ హోల్డింగ్ ఆఫీస్‌ల లోక్‌సభ దట్ ఈస్ 25 ఇయర్స్. లోక్‌సభకి పోటీ చేయాలి అంటే వయసు ఎంత దాటుండాలి? 25 సంవత్సరాలు దాటుండాలి. ఇక్కడ 21 ఇయర్స్ అనేది గనక తీసుకుంటే లోకల్ బాడీస్‌కి, స్థానిక సంస్థల్లో పోటీ చేయాలి అంటే
21 సంవత్సరాల వయసు ఉండాలన్నమాట. సర్పంచ్‌గా కానీ, వార్డ్ మెంబర్‌గా కానీ అది. ఇప్పుడు ఇక్కడ మనకి లోక్‌సభ అడిగారు కాబట్టి 25 ఇయర్స్ మినిమమ్ ఏజ్. అంటే 25 సంవత్సరాలు నిండుండాలి. ఓకే. 25 సంవత్సరాలు నిండున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్షన్స్‌లో పోటీ చేయొచ్చు. లోక్‌సభ ఎలక్షన్స్‌లో. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా? భారతదేశ పౌరసత్వానికి సంబంధించి కింది ప్రకటనలో ఏది నిజం? సో, క్వెషన్ రిలేటెడ్ టు సిటిజన్‌షిప్. జాగ్రత్తగా చదవండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా? సో, భారతదేశ పౌరసత్వానికి సంబంధించి కింది ప్రకటనలో ఏది నిజం? ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎనీవన్ బోర్న్ ఆన్ ఆఫ్టర్ 26థ్ జనవరి 1950. అంటే జనవరి 26, 1950న లేదా ఆ తర్వాత జన్మించిన వ్యక్తి ఇండియన్ సిటిజన్ అవుతాడంట. నెక్స్ట్, ఎనీవన్ బోర్న్ బిఫోర్ జులై 1, 1987 ఈజ్ ఇండియన్ సిటిజన్ బై బర్త్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ పేరెంట్స్ నేషనాలిటీ. ఓకే. ఈ క్వెషన్ అర్థం అవ్వాలంటే నేను మీకు 3 పాయింట్లు చెప్తాను. ఆ 3 పాయింట్లు జాగ్రత్తగా చూడండి. సో, ఫస్ట్ వన్, అతను జనవరి 26 నుంచి అంటే జనవరి 26, 1952 అంటే దీని తర్వాత ఆఫ్టర్ జనవరి 26, 1952 బిఫోర్ జులై 1, 1987. ఈ డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ డేట్స్. అంటే ఎవరైతే జనవరి 26 తర్వాత అంటే జనవరి 26, 1950 తర్వాత అలానే జులై 1, జనవరి 26, 1950 టు జులై 1, 1987. నెక్స్ట్ సెకండ్ వన్. ఆఫ్టర్ జులై 1, 1987 టు 3rd డిసెంబర్. సో, 3rd డిసెంబర్ 2004. నెక్స్ట్ థర్డ్ వన్. ఆఫ్టర్ 3rd డిసెంబర్, ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్ క్వెషన్, జాగ్రత్తగా చూడండి. 2004. ఇక్కడ ఒక్కసారి ఈ 3 జాగ్రత్తగా చూడండి. అంటే ఒక వ్యక్తి జనవరి 26, 1950 తర్వాత అలానే దీని తర్వాత అలానే జులై 1, 1987 కంటే ముందు. అంటే జనవరి 26, 1950 తర్వాత అక్కడి నుంచి జులై 1, 1987 కంటే ముందు ఎవరైతే మన భారతదేశంలో పుడతారో అతను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేషనాలిటీ ఆఫ్ దేర్ పేరెంట్స్, అంటే వాళ్ళ పేరెంట్స్ ఏ నేషనాలిటీ అయినా అతను ఇండియన్ అవుతాడు. ఫస్ట్ పాయింట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేషనాలిటీ ఆఫ్ దేర్ పేరెంట్స్ హి బికమ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సెకండ్ వన్. ఒకవేళ జులై 1, 1987 తర్వాత నుంచి పుట్టి ఒకవేళ జులై 1, 1987 తర్వాత అలానే డిసెంబర్ 3, 2004 ఈ మధ్యలో ఎవరైతే పుడతారో ఇక్కడ ఎయిదర్ ఆఫ్ దేర్ పేరెంట్స్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఎవరో ఒకళ్ళు ఫాదర్ కానీ మదర్ కానీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఇండియన్స్ అవుతారు. ఓకే, అర్థమవుతుందా? ఎప్పుడు పుట్టుండాలి? జులై 1, 1987 టు ఓకే 3rd డిసెంబర్ 2004 ఈ మధ్యలో ఎవరైతే పుడతారో ఇక్కడ వాళ్ళ ఫాదర్ కానీ లేదా వాళ్ళ మదర్ కానీ ఎవరో ఒకళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఇండియన్ సిటిజన్‌షిప్ వస్తది. థర్డ్ వన్. ఆఫ్టర్ 3rd డిసెంబర్ 2004 అంటే డిసెంబర్ 3, 2004 తర్వాత ఎవరైనా పుడితే ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ బోత్ ఆఫ్ దేర్ పేరెంట్స్ బికమ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఫాదరు ఇండియన్ అయి ఉండాలి, మదర్ కూడా ఇండియన్ అయి ఉండాలి. అప్పుడే వాళ్ళకి పుట్టిన పిల్లలు ఇండియన్ సిటిజన్‌షిప్ అనేది ఇస్తారు. ఓకే, ఇండియన్‌గా రికగ్నైజ్ చేస్తారు. సో, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ డేట్స్. మనం ఇందాక స్టార్టింగ్ క్లాస్‌లో సిటిజన్‌షిప్ యాక్ట్ 1955 అని చెప్పుకున్నాం గదా! అందులో సిటిజన్‌షిప్ అనేది మనకి ఎన్ని రకాలుగా వస్తుంది అంటే 5 రకాలు. అందులో బై బర్త్ అని చెప్పుకున్నాం గదా! బర్త్ పుట్టుక ద్వారా. ఇదిగో ఇది
మనకి అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయటం జరిగిందనమాట. సిటిజన్‌షిప్ యాక్ట్ 1955లో. సో, ఇంపార్టెంట్ డేట్స్ అంటే జనవరి 26 నుంచి సో, 1 జులై 1987 మధ్యలో ఎవరైనా మన భారతదేశంలో పుడితే, వాళ్ళ పేరెంట్స్ యొక్క నేషనాలిటీతో సంబంధం లేకుండా వాళ్ళు ఇండియన్స్ అవుతారు. అలా కాకుండా జులై 1 1987 తర్వాత డిసెంబర్ 3 2004 కంటే ముందు. సో, సెకండ్ వన్. ఈ మధ్యలో ఎవరైనా పుడితే ఎవరో ఒకళ్ళు పేరెంట్స్‌లో ఎవరో ఒకళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయ్యుండాలి. ఓకే. ఎవరో ఒకళ్ళు ఫాదర్ అయినా అయ్యుండొచ్చు, మదర్ అయినా అయ్యుండొచ్చు. అలా కాకుండా ఆఫ్టర్ 3 డిసెంబర్ 2004 డిసెంబర్ 3, 2004 తర్వాత ఎవరైతే ఇక్కడ పుడతారో వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఖచ్చితంగా ఇండియన్స్ అయ్యుండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఇండియన్ సిటిజన్‌షిప్ అనేదొస్తది. సో, ఇప్పుడు ఇది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ క్వెషన్ చూడండి. ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈస్ ఎనీవన్ బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 26థ్ జాన్వరి ఓకే. సో, 26థ్ జాన్వరి తర్వాత పుట్టిన ప్రతి వ్యక్తి ఇండియనే. ఎందుకని? వాళ్ళ పేరెంట్స్ యొక్క నేషనాలిటీతో మనకు సంబంధం లేదు. ఓకే. సో, ఫస్ట్‌ది కరెక్ట్. దిస్ వన్. నెక్స్ట్ ఎనీవన్ బోర్న్ బిఫోర్ జులై 1, 1987 ఈస్ ఇండియన్ సిటిజన్ బై బర్త్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ పేరెంట్స్ నేషనాలిటీ. ఎనీవన్ బోర్న్ బిఫోర్ జులై 1. సో, బిఫోర్ జులై 1. ఓకే. ఇదే కదా సేమ్. ఇందాకేమో దీని తర్వాత అని ఇచ్చాడు. ఇప్పుడేమో దీని ముందని ఇచ్చాడు. ఓకే. ఈ మధ్యలో ఎవరైనా పుడితే అంటే జులై 1, 1987 ఇక్కడ పుడితే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ యొక్క నేషనాలిటీతో సంబంధం ఉందా? లేదు. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ నేషనాలిటీ ఆఫ్ దేర్ పేరెంట్స్ హి బికమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో, ఇది కరెక్ట్. సో, ఫస్ట్‌ది కరెక్ట్. సో, రెండోది కరెక్ట్. ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈస్ ఎనీవన్ బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 26థ్ జాన్వరి 1950 ఓకే. ఎనీవన్ బోర్న్ బిఫోర్ జులై 1 ఒకవేళ అట్లా కాకుండా ఎనీవన్ బోర్న్ ఆఫ్టర్ జులై 1 అనుంటే ఇది కరెక్ట్ కాదు. అర్థమైందా? సో, అప్పుడు ఒకవేళ ఇక్కడ ఆఫ్టర్ జులై 1 అనుంటే ఇక్కడ ఖచ్చితంగా ఐదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ అని ఉంటది. ఓకే. సో, అది గుర్తుపెట్టుకోండి. సో, మీకు ఈ క్వెషన్ ఆన్సర్ చేయాలంటే ఇదిగో ఈ బాక్స్ బాగా రావాలి. సో, మళ్ళీ చూడండి 26 జాన్వరి 1915 నుంచి ఓకే. 1 జులై 1987 మధ్యలో ఎవరైనా ఇక్కడ పుడితే వాళ్ళ పేరెంట్స్ యొక్క నేషనాలిటీతో సంబంధం లేకుండా ఇండియన్ సిటిజన్‌షిప్ అనేదొస్తది. అలా కాకుండా 1 జులై 1987 తర్వాత అలానే డిసెంబర్ 3, 2004 ఈ మధ్యలో ఎవరైనా పుడితే ఎవరో ఒకళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్‌లో ఎవరో ఒకళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయ్యుండాలి. అప్పుడు మాత్రమే ఆ పుట్టిన వ్యక్తికి ఇండియన్ సిటిజన్‌షిప్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఒకవేళ డిసెంబర్ 3, 2004 తర్వాత ఎవరైనా పుడితే సో, ఖచ్చితంగా పేరెంట్స్ ఇద్దరూ ఇండియన్స్ అయ్యుండాలి. అప్పుడు మాత్రమే ఇండియన్ సిటిజన్‌షిప్ అనేది ఇస్తారు. సో, బోత్ ఆన్సర్స్ కరెక్ట్. దట్ ఈస్ బోత్ 1 అండ్ 2. ఆప్షన్ సి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, కాన్సెప్ట్ తెలిస్తేనే ఆన్సర్ చేయగలరు ఇలాంటివన్నీ. ఓకే. నెక్స్ట్ వన్. 26. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈస్ బేస్డ్ ఆన్ గాంధీయన్ ఐడియాలజీ. సో, ఆదేశిక సూత్రాల గురించి అడిగారు సార్. మనకి ఆదేశిక సూత్రాలనేవి ఆర్టికల్ 36 టు ఆర్టికల్ 51 ఓకే. పార్ట్ 4లో మెన్షన్ చేశారు. అయితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీస్ అనేవి మనకి 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అని, 2 గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని, 3 లిబరల్ ఇంటెలెక్చువల్స్ అని. అంటే సామ్యవాద భావాలు కలిగి ఉన్నాయని, గాంధీ సిద్ధాంతాలు కలిగి ఉన్నాయని, ఉదారవాద సిద్ధాంతాలు కలిగి ఉన్నాయని ఇట్లా డివైడ్ చేశారు. అందులో గాంధీజీ ఐడియాలజీ మీద సంబంధించినటువంటి డీపీఎస్‌పీ ఏంటి? ఫస్ట్ వన్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ వుమెన్. స్త్రీ పురుషులిద్దరికీ సమాన పనికి సమాన వేతనం. 2 యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఫర్ ఆల్ సిటిజన్స్. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్. ఓకే. ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ వుమెన్. సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. ఇది గాంధీయన్ ప్రిన్సిపల్ కాదు. ఇది లిబరల్ ప్రిన్సిపల్ అవుతది. ఓకే. అంటే ఇక్కడ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. ఓకే. సో, ఇది గాంధీయన్ ప్రిన్సిపల్ కాదు. నెక్స్ట్ యూనిఫార్మ్ సివిల్ కోడ్. ఇక్కడ కూడా మనకి ఈక్వల్. సో, ఇది కూడా గాంధీయన్ ప్రిన్సిపల్ కాదు. ఇది కూడా మనకి సోషలిస్ట్ ప్రిన్సిపల్. సో, యూనిఫార్మ్ సివిల్ కోడ్ అంటే తెలుసు కదా సార్. జనరల్‌గా ఇప్పుడు మనకి సుప్రీం కోర్ట్ కానీ, హై కోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా రిలీజియన్ బేస్ చేసుకొని కొన్ని విషయాల్లో మనకి జడ్జిమెంట్ ఇస్తుంది. కానీ యూనిఫార్మ్ సివిల్ కోడ్ దట్ ఈస్ ఆర్టికల్ 44 ఇది కనుక మనకి ఇంప్లిమెంట్ అయింది అంటే, ఏ కులం వాళ్ళైనా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళకైనా సరే, ఒకే రకమైనటువంటి చట్టాలనేవి మనకు అమల్లోకొస్తాయి. దాన్నే మనం యూనిఫార్మ్ సివిల్ కోడ్ అంటాం. ఓకే. సో, రీసెంట్‌గా మనకి ఉత్తరాఖండ్ యూనిఫార్మ్ సివిల్ కోడ్‌ని అడాప్ట్ చేసుకుంది. అయితే ఇంకా మనకి ఇండియాలో ఇది అఫీషియల్‌గా రాలేదు. ఆర్టికల్ 44 ఇది కూడా మనకి గాంధీయన్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అవ్వదు. నెక్స్ట్ సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్.
ఇందాక మనం చెప్పుకున్నాం. జ్యుడిషియరీని సెపరేట్ చేసేసారు ఎగ్జిక్యూటివ్ నుంచి. ఇది కూడా మనకి గాంధీయన్ ప్రిన్సిపల్ రాదు. ప్రమోషన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్. ఓకే. కుటీర పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలి. ఇది గాంధీజీ యొక్క ఐడియాలజీ. అంటే గాంధీజీ యొక్క సిద్ధాంతం ఏంటి అంటే, గ్రామాలు స్వయం సమృద్ధిగా అభివృద్ధి చెందాలి. సెల్ఫ్ రిలయన్స్‌గా ఉండాలి. ప్రతి ఒక్క గ్రామం గనక అభివృద్ధి చెందితే, మండలం అభివృద్ధి చెందుతుంది. మండలం అభివృద్ధి చెందింది అంటే, జిల్లా అభివృద్ధి చెందుతుంది. జిల్లా అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. అంటే దేశం అభివృద్ధి చెందాలి అంటే చిట్ట చివరైనటువంటి గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండాలి. అట్లా గాంధీజీ ఎప్పుడు కూడా సో, కాటేజ్ ఇండస్ట్రీస్‌ని డెవలప్ చేయాలి. అలా పంచాయత్ రాజ్ సిస్టమ్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి గ్రామాల్లో. ఈ విధంగా సో, అనుకునేవాళ్ళనమాట. అట్లా గాంధీజీ సిద్ధాంతాలు బేస్ చేసుకొని మనకి ఈ కాటేజ్ ఇండస్ట్రీస్‌ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆర్టికల్ 40. దీంట్లో ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 40. అంటే గాంధీజీ సిద్ధాంతాల ప్రకారం మనకి ఎక్కడ ఉన్నాయంటే దట్ ఈస్ ఆర్టికల్ 40 ప్రమోషన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్. కుటీర పరిశ్రమల్ని సో, ప్రోత్సహించటం. ఓకే. దట్ ఈస్ అబౌట్ దిస్ క్వెషన్స్. ఓకే. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. థాంక్ యూ సో మచ్.